అంటే ఇప్పుడు మొన్న పుష్ప టైంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎర్రచందనం అమ్మే వాళ్ళు హీరోలు అయిపోయారని తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడి వీళ్ళందరూ మాట్లాడితే పొద్దున్న రాజు గారు కూడా అన్నారు విలన్ వర్సెస్ విలన్ సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు ఎక్కువ అని చెప్పేసి. అయితే ఇప్పుడు డాకు మహారాజుకి వచ్చేసరికి డాకు అంటే ఈ దొంగలు కదా ఈ కైండ్ ఆఫ్ థింగ్లో అంటే ఒక సేమ్ డాకు మహారాజ్ టైటిల్ మీద కూడా అలా వస్తుంది. అంటే గ్లోరిఫై చేసి చూపిస్తున్నారా ఆ నెగిటివిటీని కానీ నెగిటివ్ టైటిల్ని కానీ నెగిటివ్ విలన్. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ట్రాన్స్ఫర్మేషన్లో, కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల్లో కొన్నిసార్లు గన్ను పట్టుకుంటే కానీ న్యాయం జరగదని. అది ఇప్పుడు రామాయణంలో కూడా ఉంది కదా. త్రివిక్రమ్ గారు ఒక అద్భుతమైన డైలాగ్ రాశారు జై చిరంజీవిలో. రాముడు బాణం వేసింది చాటి నుంచి తప్పక కుదరక ఆ డైలాగ్ చూసారు జై చిరంజీవి. మీకు నాకు ఎగ్జాక్ట్ డైలాగ్ అవుతుంది చాలా మంచి. అలా కొన్నిసార్లు గన్ను పట్టుకుంటే తప్పితే జరగని పనులను ఉంటాయి. ఇప్పుడు రాబిన్ హుడ్ క్యారెక్టర్ ఉంది. రాబిన్ హుడ్ దొంగ ఎందుకు అయ్యాడు? అతను సంపాదించి ఇవ్వచ్చు కదా పూర్కి, అలా ఎందుకు అయ్యాడు? దొంగ ఎందుకు అయ్యాడు? సో కొన్నిసార్లు నెగిటివ్గా వెళ్తేనే చాలా మందికి పాజిటివ్ జరుగుతుంది అనుకున్నప్పుడు తప్పదు అన్నప్పుడు మారుతారు కదా. హీరోయిజం అదే కదా. ఇప్పుడు మనం ప్రపంచంలో చేయలేనే కదా సినిమాలో చేయాలి. అవుట్ ఆఫ్ దిస్ కొంచెం వెళ్ళేది. సో అలా ఓవర్ దట్ ఇది ఉంటుంది, అది ట్రాన్స్ఫర్మేషన్. మీకు అది అర్థమవుతుంది ఎందుకు పెట్టామనేది. అందుకే డాకు అనేది నెగిటివ్ వర్డ్ అని మీరు అంటున్నారు కదా, పక్కన మహారాజా అనేది పాజిటివ్ వర్డ్ కదా. ఆ రెండు ఎందుకు కలిపామనేది మీకు సినిమా అదే అర్థమవుతుంది. బట్ వాళ్ళు జనాలు ఎలా చూస్తున్నారంటే డాకు మహారాజా అంటే ఈ నెగిటివ్ వర్డ్ని బాగా గ్లోరిఫై చేస్తున్నారన్న థాట్లో బయట జనాలు. అవును, ఇప్పుడు కొంతమందికి నెగిటివ్ చేసి ఇప్పుడు 10 మందికి నెగిటివ్ చేసి ఆ నెగిటివ్ 100 మందికి పాజిటివ్ అవుతుంది అనుకోండి, గ్లోరిఫై చేస్తే తప్పే ఉంది ఆ సెన్స్లో అనుకోండి. పోనీ ఇప్పుడు ఒక 10 మందికి అన్యాయం చేసి అదే దాని వలన ఒక 100 మందో 1000 మందో బాగుపడుతున్నారంటే దాన్ని గ్లోరిఫై చేస్తే తప్పే ఉంది. రాబిన్ హుడ్ చేసింది అదే కదా. సో ఆ సెన్స్లో అయితే మొన్న లేటెస్ట్గా పుష్ప ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఇప్పుడు బాలకృష్ణ గారికి ఏంటంటే బ్రహ్మరంభ మల్లికార్జునగా ఫస్ట్ ఎప్పుడు పడినా చూడడం అనేది ఆయనకు అలవాటు కదా. మరి ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో కుదురుద్ది అంటారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు ఆ రోజు? ఏమో సార్, ఇంకా సార్ వెళ్దామని అయితే మేము అంత డిస్కషన్ పెట్టలేదు, సార్ పెట్టలేదు, అడగలేదు మేము కూడా. అలాంటిది ఏమైనా వస్తే అప్పుడు మనం గవర్నమెంట్ని కన్సల్ట్ చేసి అన్ని ప్రొటెక్షన్స్ అన్నీ తీసుకుని గవర్నమెంట్ నిజంగానే అప్రూవల్ ఇచ్చి వెళ్ళండి పర్లేదంటే దాని 1,00,000 రకాలుగా జాగ్రత్తలు తీసుకుని వెళ్తాము. లేదు గవర్నమెంట్ ఇలాంటివి వద్దులేండి అంటే ఆమె గవర్నమెంట్ డెసిషన్ అవాయిడ్ చేస్తూనే ఉంటాము. బట్ అంటే ఆయనకి సెంటిమెంట్స్ అనేవి కొంచెం ఇండస్ట్రీలో బలంగా ఉంటాయి కదా సార్. అక్కడ సినిమా పడుతుంది సెంటిమెంట్, ఆయన వెళ్ళి చూడాలని లేదు కదా, అక్కడ సినిమా పడుతుంది సెంటిమెంట్ ఆయనకి, అది అంతే తప్పితే